ఏదైతే గోవులకి సంబంధించి ఆ గోవులకి రక్షణ ఉందా లేదని కనుక్కోవడానికి మనతో మాట్లాడడానికి హిందూ సంఘాల శివప్రసాద్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మనం సమాచారం తెలుసుకుందాం. శివప్రసాద్ గారు, అసలు గోవులకి రోడ్ల మీద అసలు ఎవరు పెంచుతున్నారు, ఆ గోవులకి రక్షణ ఉందా లేదంటారా? జై శ్రీరామ్, జై గోమాత. ఒక ప్రధానమైన విషయం ఇది. మరి పురాణ కాలం నుండి కూడా ఢిల్లీ నుండి గల్లీ వరకు కూడా గోవులు ఈ భారతదేశంలో రోడ్ల మీద తిరిగే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఉంది. అది పరంపరగా వస్తుంది తప్ప ఇది కొత్తగా వచ్చిన వస్తుంది కాదు ఇది. కానీ ఒక ప్రధానమైన విషయం, అప్పటికిప్పటికి ట్రాఫిక్ కానీ వేరే విషయాల మీద కూడా ఇబ్బంది వచ్చి మనవాడు వాస్తవం. గోవుల్ని పూర్వం ఇళ్ళు చాలా పెద్ద పెద్దగా ఉండేవి. ఉన్నప్పుడు కనీసం తక్కువలో ఇల్లు 600 గజాలు 800 గజాలు ఉన్నప్పుడు 200 గజాలు గోవులకి మరి కేటాయించి షెడ్లు వేసి వాటికి సంరక్షణ ఉండేది. కానీ ఈ రోజున జనం పెరిగిపోవడం వలన మరి స్థలాలు కూడా తగ్గిపోవడం వలన ఇళ్ళు 50 గజాలు అపార్ట్మెంట్లు ఈ రకంగా పెరగడం వలన మరి గోవులు పెంచే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఇబ్బందికరమైన వాస్తవం. దానివలన గోవులు పెంచే వాళ్ళని రోడ్ల మీదకి వదిలేయటం, రాత్రిపూటలేమో ఇంటికి వెళ్తాం పాలు తీసుకోండి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని 2 రకాలుగా రెండు కోణాల నుంచి చూడాలి. ఒకటి, ఎందుకంటే గోవుల్ని సంరక్షించాలంటే రోడ్ల మీదకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ వాటిని సంరక్షణలో ఏమవుతుందంటే హిందువులు ఇంటింటికి గోవులు వస్తే హోటళ్ళు కానీ లేదా హిందువులు కానీ ఎవరైనా సరే హిందూ కుటుంబాలు వాటికి ఆహారాన్ని పెట్టే కార్యక్రమం పురాతనంగా సనాతన ధర్మంలో ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు బాగా మారిపోయినాయి. ట్రాఫిక్ ఇబ్బందులే కాదు, మరి హిందువులు ఈ గోవుల్ని పెంచడం, ఆహారాన్ని వాటికి ఇవ్వడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏలూరే కాదు చాలా చోట్ల మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి గోవులు మిస్ అవుతున్నాయి. ఒక వర్గం ఈ యొక్క గోవుల్ని పెంచడానికి ఆహారం సప్లై చేస్తుంటే ఆ గోమాతలను మరి ఆహారంగా తీసినటువంటి ఏ వర్గం అయితే ఉందో ఆ వర్గం వాళ్ళు వీటిని రాత్రికి కిడ్నాప్ చేసే కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని ఇది వాళ్ళ కాదు. దీనికి సంబంధించి గతంలో అనేక మార్లు పోలీసు వారికి, డిఎస్పీ గారికి, డిఐజీ గారికి, ఎస్పీ గారికి అనేక మందికి మరి హిందూ సంఘాల నాయకులుగా, బహిరంగ దళాలుగా నాయకులుగా, ఇస్లాం నాయకులుగా మరి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ గోవులు ఏ రోజు కూడా ఒక్క ఆవును కూడా తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టలేదనే విషయాన్ని కూడా సందర్భంగా చెప్తా ఉన్నాను. అలాగే ఎవరైతే గోవులు పెంచుతున్నారో అసలు ఈ గోవులను ఎవరు పెంచుతున్నారు, ఎవరు రోడ్ల మీద వదిలేస్తున్నారు, అసలు నైట్ టైం గోవులు కూడా ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితులు, దాఖలాలు కూడా మనం ఆ నోట ఈ నోట ఇనే పరిస్థితి. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఆ నోట ఈ నోట కాదని డైరెక్ట్గా అనేక సందర్భాల్లో నా కళగా నేను చూశాను. వాళ్ళని ఆ గోవులు తీసుకొచ్చేసి, అదే కాకుండా గోవులు ఎవరైతే పెంచుతున్నారో ఊళ్ళో వాళ్ళు కూడా మాకు ఫిర్యాదు చేసిన పక్షంలో వీళ్ళందరినీ కూడా ఎండబెట్టుకుని అనేక పలుమార్లు మరి పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. కానీ అన్నడూ కూడా ఒక గోవును కూడా రికవర్ చేసిన పాపాన్ని ఈ ప్రభుత్వం పోలేదనే విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అలాగే గోవులకి ఏలూరులో కాదు, ఈ జిల్లాలో ఎక్కడైనా సరే ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్లో ఉంటాయో ఆ గోవుల్ని ఎక్కువ శాతం అంటే చిన్నపిల్లలు కూడా, ఆ పుట్టిన పిల్లలు కూడా గోవు వెనకాతలు తిరుగుతుంది. అటువంటి గోవులకి ప్రైవేట్గా ఏమైనా గోశాలలో ఎక్కువ శాతం ప్రభుత్వం చర్యలు తీసుకొని గోశాలలు పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతంలో జరుగుతుంది ఏమిటంటే, ఆవులు వృద్ధాప్యంలోకి వచ్చాక అవి ఇక పనిచేయని పరిస్థితులు, వ్యవసాయానికి కూడా పనిచేయని పక్షంలో ఆ గోవులకి మన ప్రతి మండల కేంద్రంలో కూడా 10 ఎకరాలు 20 ఎకరాలు గోవుల సంఖ్యను బట్టి అక్కడ ఒక సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం, రైతుకి ఎంతో కొంత చెల్లించి మరి ఆ గోవులన్నింటిలో కూడా అక్కడ సంరక్షణ బాధ్యత, అక్కడ వైద్యం, అక్కడ వాటికి కావాల్సిన వైద్యం, ఆహారం అన్నీ కూడా ప్రభుత్వమే తీసుకుంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వాల్లో అటువంటి డిమాండ్ కూడా ఇక్కడ చేస్తున్నాము. కానీ శ్రద్ధ లేదు. ఒక లెక్క ప్రకారం, ఒక సర్వే ప్రకారం, ఒక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపుగా 1 కోటి పైచీలకు గోవధకు గురవుతున్న విషయాన్ని స్పష్టంగా ఇటీవల కూడా సర్వేలో బయటపడింది. అంటే అంతరించిపోతున్న జాతుల్లో గోవులు వెళ్ళిపోయింది. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అంటే వ్యవసాయం దేని మీద ఆధారపడిందండి? గోవుల మీద ఆధారపడింది. కానీ గోవులకి సంరక్షణ లేదు. ఒక విషయం, మరొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. గోరక్షణ లేదే హిందుత్వం లేనిది గోరక్షణ లేదు అనే విషయాన్ని కూడా మరి యావత్ హిందూ బంధువులందరూ గమనించాలి. అయితే అదేవిధంగా అక్రమ రవాణా జరుగుతుంది. అక్రమ రవాణా నిరంతరం ప్రక్రియ. వర్షం రావడం ఆగిందేమో కానీ రైతులు కూడా బాగుంటారని చెప్పి నమ్మిన దేశంలో చెత్తా చెదారం తినేసి, చిన్నపిల్లలు కూడా, చిన్న ఆవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవులు కూడా చెత్తా చెదారం తినేసి అనారోగ్యం బారిన పడుతుంది. అలాంటివి ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటికి ఏమైనా అంటే వేరే
గోశాలలు పెట్టి వాళ్ళని సంరక్షించేది ఏమైనా ఉందంటారా? ఒక విషయం మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజున ప్లాస్టిక్ పెరిగిపోయిన కూడా వాస్తవము. మీరు గట్టిగా రోడ్డు మీద తిరిగి ఆ గోవులు కనుక ఒకసారి పరిశీలిస్తే పట్టంతా కూడా ప్లాస్టిక్తో నిండిపోయి 30 కేజీల పైన ఉన్నాయి. లోపల ఆపరేషన్ చేస్తే 34 అనేక ప్లాస్టిక్ వలన గోవులు ఆహారంలో మరి ప్లాస్టిక్ కూడా తినడం వలన, ప్లాస్టిక్ కవర్లన్నీ రోడ్డు మీద పడేయడం వలన, లేదంటే ఏ కూరగాయలో కోసి లేదా ఇంకోటో ఏదో కోసి ఆ కవర్లో పెట్టి అక్కడ పడేయడం వలన ఆహారం నిమిత్తం ఈ ప్లాస్టిక్ కూడా లోపలికి వెళ్ళిపోవడం, మరి దానివల్ల కూడా గోసంతతి నశించిపోతుంది. ప్రభుత్వం చర్యలు అనేదాన్ని మేము అంతగా పరిగణన తీసుకోవట్లా. ఎందుకంటే ప్రభుత్వానికి అన్నీ తెలుసు. వాళ్ళు చేయవలసిన బాధ్యత పౌరులుగా లేకపోతే హిందూ బంధువులుగా లేకపోతే గోరక్షలుగా మేము చేస్తున్నప్పుడు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవడంలో పోలీస్ యంత్రం కూడా విఫలమవుతుంది. అయితే ఒక ప్రధాన కారణం కూడా ఉంది. దీనికి రాజకీయ కోణం చూసినప్పుడు పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ కొంతమంది అధికారులు బాగా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా కొంతమంది అచేతనంగా ఉండిపోతున్నారు. కారణం కొంతమంది రాజకీయ నాయకులు మరి ఫోన్ల ద్వారా ఆ లారీని వదిలేయాలి, ఈ లారీని వదిలేయని మీకు తెలియదని ఆ రకంగా అక్రమ రవాణాని మరి పోలీసులు నివారించడంలో వైఫల్యం చెందుతున్నారు. రెండో విషయం కూడా ఇక్కడ ఉంది. మరి ఏంటంటే ఇక్కడ రోడ్డు మీద జాతీయ రహదారి మీద అనేక నిఘా వ్యవస్థలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. లేకపోతే మరి ఏదైతే ఈ పోలీస్ యంత్రాంగానికి సంబంధించి అనేక శాఖలు పనిచేస్తున్నాయి. అలాగే ఎవరైతే గోవుల్ని పెంచుకొని ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ రోడ్ల మీద వదిలేసారు, అటువంటి వాళ్ళు పిలిపించేసి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదంటారా? ఇందాక మరీ చెప్తున్నాను మీకు, అవన్నీ జరిగినాయి, కౌన్సిలింగ్ జరిగింది. అవన్నీ ఇప్పుడు కనుక రోడ్ల మీద కనుక ఆవులు పెంచే పరిస్థితి లేని పక్షంలో ఒక ఆవు కూడా ఎక్కడెక్కడ కట్టే అవకాశం లేదు, ఇళ్ల ముందు కట్టే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకే ప్రజలకు పబ్లిక్కే ఇల్లు ఉండడానికి అవకాశం లేదు. ఇందాక మరీ చెప్పా, పూర్వం 600 గజాలు 1000 గజాల్లో జనం తక్కువ ఉండడం వల్ల పెద్ద పెద్ద ఇళ్ళు విస్తరించి ఉండేవి, గోవులకు సంబంధించి ఒక ఏర్పాటు ఉండేది. కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఈ గోవులను కాపాడుకోకపోతే మాత్రం హైందవ ధర్మం సర్వనాశనం అయిపోద్ది. ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి ఈ హైందవ ధర్మం మరి ఈ గోవులు సంరక్షించుకున్న పక్షంలో నాశనం అవడం ఖాయమనే విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాను. అలాగే ఇక్కడ ఏదైతే గోవులకి సంబంధించి అంటే రోడ్ల మీద తిరగకోకుండా వాటి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎక్కడైతే ఆ ప్రభుత్వ స్థలాలు ఉంటాయో వాటిలో గోవులు గో సంరక్షణ లాగా ప్రైవేటు సోషల్ సర్వీసు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం చర్యలు తీసుకొని గో సంరక్షణలు పెట్టి ఆ గోవులన్నీ అక్కడ తరలించి ఆ సంపూర్ణంగా మెడికల్ ట్రీట్మెంట్లు కానీ ఆహారం కానీ అందించాలని చెప్పి ఇక్కడ హిందూ సాయంగా నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ అర్జున్తో నారాయణ, ఏలూరు.